ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. చంద్రబాబు ఇంటి ముందు పురుగుల మందు తాగిన వ్యక్తి అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాల్లోకి వెళ్ళిపోతాం. చంద్రగిరి మండలంలోని సీఎం చంద్రబాబు స్వగృహమైనటువంటి నారావారిపల్లి ఇంటి వద్ద ఓ వృద్ధుడు ఆత్మహత్యాయత్నం తీవ్ర కలకలం రేపింది. న్యాయం చేస్తామని చెప్పి ఏడాది గడిచినా ప్రభుత్వ పెద్దలు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదంటూ, పైగా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారంటూ వాపోతూ పురుగుల మందు తాగాడు. ప్రస్తుతం ఆ పెద్దాయన పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. చిత్తూరు జిల్లా పెదపంజాని మండలం నాగి రాజయ్య గారి పల్లికి చెందినటువంటి గోవిందరెడ్డి తనకున్న భూ సమస్యపై సీఎంకు వినతి పత్రం ఇచ్చేందుకు బుధవారం ఉదయం వారి పల్లికి వచ్చారు. అయితే సీఎం పండుగ వేడుకల్లో బిజీగా ఉన్నారని చెబుతూ పోలీసులు ఆయన్ని అడ్డుకున్నారు. దీంతో మనస్తాపం చెంది పురుగుల మందు తాగి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. అది గమనించిన స్థానికులు హుటాహుటిన నారావారిపల్లి ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం రుయాకి తరలించారు. గోవిందరెడ్డికి తన అన్నదమ్ములతో భూ పంచాయతీ నడుస్తోంది. ఈ విషయంలో ఇప్పటికే లక్షలు ఖర్చు చేశాడని, అయితే గత ఏడాది జనవరిలో మంత్రి లోకేష్ సీఎం చంద్రబాబును నారావారిపల్లిలో కలిసి న్యాయం చేయమని బతిమాలాడు. ఆ సమయంలో తాము చూసుకుంటామంటూ తండ్రి కొడుకులు మాట ఇచ్చారని, అయితే ఏడాది అవుతున్నా ఇంతవరకు న్యాయం జరగలేదంటున్నారు. అయితే ఈ వార్త కొన్ని పత్రికలతో పాటు సాక్షిలో కూడా వచ్చింది. ఇప్పుడు సాక్షిలో అయితే కనుక మనం చదువుతున్నాము. గోవిందరెడ్డితో వచ్చిన రెడ్డప్ప అనే వ్యక్తి మాట్లాడుతూ, నేను బైక్ పార్కింగ్ చేస్తుండగా ఆయన ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గోవిందరెడ్డి వద్ద అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. కలెక్టర్, ఎంఆర్ఓలను కలిసినా ఫలితం లేకుండా పోయింది. దీనికి తోడు పంచాయతీల పేరుతో లక్షలు నష్టపోయాడు. డబ్బులు ఖర్చు చేసినా న్యాయం జరగలేదు. ఆయనకి 2 కూతుర్లు ఉన్నారు. న్యాయం కోసం నారావారిపల్లిలో మంత్రి లోకేష్ని కలిసాం. న్యాయం కోసం ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వచ్చిందంటే ఆవేదన వ్యక్తం చేశాడు. ఘటన గురించి తెలుసుకున్న జిల్లా కలెక్టర్ గోవిందరెడ్డికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని చెప్పి ఆదేశాలు జారీ చేసినట్లయితే చెప్తున్నారు.